దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక తల్లి కొడుకుల్ని కలవబోతున్నాం. ఎవరు అనుకుంటున్నారా? చెప్పేస్తాను. మీ అందరికీ కూడా వివి లక్ష్మీనారాయణ గారి గురించి తెలిసే ఉంటుంది కదా. ఓ ఇంకా తెలియలేదా? చెప్పేసానా? అదేనండి జేడి లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసింది కదా. ఎందుకు రాదు? ఎందుకంటే ఎన్నో స్కామ్లను సమర్థవంతంగా డీల్ చేసి అవినీతి పరుల భర్తం పట్టిన తీరు ఆయనకి ఎంతో మంది ఫ్యాన్స్ని పేరును తెచ్చిపెట్టాయి. మరి ఈరోజు మనము శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి ఇంట్లో వాళ్ళ తల్లిగారితో ఉన్నాము. మరి వాళ్ళతో మాట్లాడి బోల్డని విషయాలు మనం తెలుసుకుందాము. మరి మదర్స్ డే సందర్భంగా మనందరికీ సుపరిచితమైన వివి లక్ష్మీనారాయణ గారు, ఇంకా అలానే వారి అమ్మగారు వసుంధర గారు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళు అడిగి మదర్స్ డే సందర్భంగా బోల్డని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. సో వివి లక్ష్మీనారాయణ గారి గురించి ఆయన ఒక స్టార్ అయిపోయారు. ఏంటంటే కనిపించే 3 సింహాలు, నీతి నిజాయితీ అని చెప్పేసి సినిమాలో డైలాగులు చెప్తాం కదా. సో ఇది నిజ జీవితంలో ఆయన 4వ సింహంగా మనం చెప్పుకోవాలమ్మా. సో మరి అలాంటి కొడుకుని మీరు చిన్నప్పటి నుంచి చక్కగా పెంచి అసలు మీ ఈ ఏమంటారు, అసలు ఈ పెంచడంలో అసలు ఏ విధంగా పెద్ద పాత్ర పోషిస్తుందంటారు తల్లి? తల్లి పాత్ర అంటే పుట్టినప్పటి నుంచి పిల్లల మీద ఉండే ఆ అఫెక్షను, ఆ ప్రేమ అదంతా మామూలే, ప్రతి తల్లికి ఉండేదే. ఎలా పెంచారు అనే విషయానికి వస్తే మేమేం ప్రత్యేకంగా పెంచలే. ఒక నిజంగా చెప్పాలంటే మామూలుగా నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు, బాబుకి 2 అక్కలు, ఒక చెల్లి. సో 4 మేము ఒకే రకంగా పెంచాము, ఒకే రకంగా చూసుకున్నాము. బట్ మా లక్ ఏమంటే మేమున్న ప్రదేశం కూడా అట్లాంటిది, కాలనీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ. అక్కడంతా కూడా పిల్లలు మంచి ఆఫీసర్స్ పిల్లలు, ప్రత్యేకత ఉందన్నమాట దానికి. అంటే నో ఎక్స్టర్నల్ ఇవి డిస్టర్బెన్సెస్ లేదు పిల్లలకి, చక్కగా చదువుకున్నారు. మేము ప్రత్యేకంగా మామూలు స్కూల్కి పంపించాము, చదువుకున్నారు, అలా వచ్చేసారు. కాకపోతే మీరు ప్రత్యేకంగా అడుగుతుంటే ఏమా ప్రత్యేకత అని ఆలోచించుకోవాల్సి వచ్చిన సమయం వచ్చింది మరి. సో ఇప్పుడు మాకున్న ఈ సంతోషంలో మీరందరూ పంచుకొని ఇదిగా గుర్తించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది అనుకోండి. నేను టీచర్, అది కూడా ఒక కారణం అయ్యింది డిసిప్లిన్ గా పిల్లలు పెరగడానికి. మీరేమంటారు లక్ష్మీనారాయణ గారు? ఖచ్చితంగా. మావారేమో ఇంజనీరు. పిల్లలతో పాటు నేను బిజీ, వాళ్ళు బిజీ. పిల్లల్ని స్కూల్కి పంపించడము, నేను అటు వెళ్ళిపోవడము, వాళ్ళ నాన్న అటు ప్రాజెక్ట్ వైపు ఇంజనీర్గా వెళ్ళిపోవటం. కానీ ఒక్కటేంటంటే ఎంత మేము బిజీగా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు అందరం కలుసుకున్న నైట్లో ప్రత్యేకంగా భోజనాలు చేసుకోవటం. మేము పిల్లలు చదువుకుంటుంటే మేము కూడా వాళ్ళతో పాటు ఉండడమేమో. తర్వాత వాళ్ళు ఏదైనా డౌట్స్ అడిగితే చెప్పడం, ఇట్లా చేసేవాళ్ళము. అలాగే మీ చిన్నతనం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఎప్పుడన్నా అమ్మ నాన్న మీకు నచ్చ చెప్పి మీరు సరిగ్గా చదవనినప్పుడు ఇలా చదివితే ఇలా అవుతావురా అని చెప్పేసి అలాంటివి ఏమన్నా ఉన్నాయంటారా? శ్రీశైలంలో 25 సంవత్సరాలు ఉన్నాం. అక్కడే స్కూలింగ్, తర్వాత జూనియర్ కాలేజ్ కూడా అక్కడే చేయడం జరిగింది. అమ్మ చెప్పినట్టు ఆ ప్రదేశ వాతావరణం, ఆ ప్రాజెక్ట్ కాలనీలో ఉండడం వల్ల అంతా ఒక కుటుంబం లాగా ఉండేవాళ్ళం. దానివల్ల ఒక మంచి వాతావరణంలో పెరిగాము. అదేవిధంగా ఇంట్లో కూడా ముఖ్యంగా నాన్నగారు మాకు డిబేటింగ్స్, ఎలక్యూషన్స్ ఇట్లాంటి వాటిలో బాగా పార్టిసిపేట్ చేయడానికి ఆయన రాసేవాళ్ళు. మేము ఏదైనా సబ్జెక్ట్స్ చేసి అవి చెప్పడము అలాంటివి కూడా చేసేవాళ్ళు. యాక్చువల్గా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు అప్పుడు సెలవులు ఇచ్చారు మాకు చిన్నప్పుడు. నేను అప్పుడు ఐ థింక్ 1వ తరగతిలో ఉండేవాడిని. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక 4 రోజులు వీళ్ళకు స్కూల్కి వెళ్ళరు కదా అని చెప్పేసి ఆయన ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఒక సిటీని కట్టాలంటే మనం ఏ విధంగా కట్టాలన్నది మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. మా 2 అక్కలు, చెల్లెళ్ళు మేమంతా కలిసి ఒక 4 రోజుల్లో ఒక సిటీ ఏ విధంగా ఉండాలని చెప్పి మేము అట్టపెట్టు ముక్కలు తెచ్చి వాటి నుండి తగిలించి ఒక ఏరోడ్రామ్ ఎట్లుండాలి, ఒక రైల్వే స్టేషన్ ఎట్లుండాలి, ఒక కాలనీ ఎట్లుండాలి, ఒక ఆఫీస్ కాంప్లెక్స్ ఎలా ఉండాలి, ఏదైతే ఇప్పుడు మీరు అమరావతి గురించి మాట్లాడుతున్నారో ఈ పట్టణ కన్స్ట్రక్షన్ మా నాన్నగారు ఎప్పుడో చిన్నప్పుడు మాతో ఆ సెలవుల్లో చేయించారనమాట. అంటే ఆ విధంగా అక్కడ శ్రద్ధ తీసుకునేవాడు. అమ్మ ఆఫ్ కోర్స్ సైన్స్ టీచర్ అవడం వల్ల ఎన్నో విషయాలు, నాకు అర్థం కాని విషయాలు ఇవన్నీ కూడా అమ్మ తను చెప్పడము ఇలాంటిది జరిగేది. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు సార్ని కొట్టిన సందర్భాలు, చెప్పిన మాట వినకపోతే అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేవు, అంతవరకు లేదు. ఎప్పుడు నెమ్మది మనిషి, అంతవరకు తీసుకురాడు. తన తప్పు ఏదన్నా ఉంటే ఒప్పేసుకుంటాడు, లేదా అంటే తన తప్పు లేకుంటే చెప్పేస్తాడు, ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది. కాబట్టి కొట్టినంత వరకు నాకేం గుర్తు లేదు. మరి
కొంచెం వాళ్ళ ఆడపిల్లల్ని కొంచెం ఎక్కువగా అంటే ముద్దు వల్లనే కాదు, అంతవరకు దీనికి లెవెల్కి తెచ్చేవాడు కాదనమాట. చిన్నప్పటి నుంచి చిన్న వయసులోనే అంత నెమ్మదిగా తన ఇదేదో తను చేసేవాడు. సో నాకు ఆ సందర్భాలు ఏమి ఇప్పుడు గుర్తులేదు. చిన్నప్పుడు ఆయన్ని మీరు ఏమన్నా విసుక్కున్నది ఆయన చేసిన పనికి ఏదన్నా ఉందా? విసుక్కున్నదంటూ ఏం లేదమ్మా, విసుక్కోవడానికి ఏం లేదు. అంటే ఏదైనా చెప్పేవాడు, నాకు ఇష్టం లేకపోతే దాన్ని చెప్పేదాన్ని, నాకు సర్ది చెప్పేవాడు ఎట్లా అది మంచిదో, అది తను ఎందుకు ఎన్నుకున్నాడో ఆ విషయాన్ని. అట్లా ఏదేదో చిన్న చిన్న విషయాలు ఏదో కాన్ఫరెన్స్లను పెట్టుకునేవాడు. అరే నాన్న ఎందుకు ఇంత పొద్దునంతా స్కూల్లో ఉండొచ్చు, ఇప్పుడు రాత్రిపూట ఈ కాన్ఫరెన్స్లు పిల్లలు అంటే, అమ్మ ఇట్లా కాదా అట్లా అని చెప్పేసి నన్ను ఒప్పించేసి వెళ్ళిపోయేవాడు. అట్లా ఎప్పుడూ పాయింటే నాకు కనపడ్డంలే ఇప్పటి వరకు. ఓకే, చిన్నప్పుడు అంటే ఏంటంటే పిల్లలకి ఆటపాటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. సో అలానే మీకు కూడా మేబీ ఉండొచ్చు. సో ఎప్పుడన్నా అమ్మ అలా కాదమ్మా, సో ఈ విధంగా చెప్పిన మాటలు ఏమైనా మీకు గుర్తున్నాయంటారా? అమ్మగారి మాకు ముఖ్యంగా ఆటలు ఆడు అని పంపించేవాడు మమ్మల్ని. ఎవరైతే బాగా ఆటలు ఆడుకుంటారో, మేము రోజు ఆడేవాళ్ళం. స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ వచ్చేటప్పుడు 1 గంట ఖచ్చితంగా ఆడుకొని రావడం. ఆదివారాలు కూడా ఆటకు వెళ్ళేవాళ్ళం. నాన్న కూడా వచ్చి అక్కడ చూసేవాళ్ళు మేము ఆడుతున్నాం. అందులో మా క్రికెట్ అభిమాని, క్రికెట్ ఇష్టం కాబట్టి అప్పుడు చిన్నప్పటి నుంచి పొద్దున వెళ్ళిపోతే సాయంకాలానికి వచ్చేవాడు. ఓకే, అంటే పిల్లల అభిరుచికి తగ్గట్టే పెద్దవాళ్ళు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉంటారు. మరి ఆయన అభిరుచిలో వచ్చేసి మీరు చెప్పారు ఇప్పుడు క్రికెట్ అని చెప్పేసి, సో అక్కడ నుంచి మళ్ళీ ఈ దీనికి సివిల్ సైడ్ కి తీసుకోవడానికి ఏమన్నా మీ పాత్ర ఎంతవరకు? అసలు సివిల్స్ రాశాడన్న విషయం కూడా మాకు తెలియదు కరెక్ట్ గా చెప్పాలంటే. అంటే అప్పుడు ఎంటెక్ చేస్తున్నాడు ఐఐటిలో, తర్వాత పిహెచ్డికి ఎంటర్ అయ్యాడు. ఆ రిజల్ట్స్ అంటే మెయిన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మాకు తెలిసిందే యాక్చువల్ గా చెప్పాలంటే. మేమనుకుంటున్నామా పిహెచ్డి చేసేస్తాడు మా వాడు ప్రొఫెసర్ అయిపోతాడు అనుకుంటూ అట్లా ఆలోచనలోను. అప్పుడు చెప్పాడు అనమాట. అప్పుడు అంటే పేపర్ చూసి వాళ్ళ నాన్న పేరు గుర్తించారు. ఈ ర్యాంకుల్లో మా అబ్బాయి పేరు కూడా ఉంది అని. అప్పటికి మీరు ఆల్రెడీ చూసుకునే ఉన్నారండి మీ ర్యాంక్? నేను అప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ అంత ఇదిగా ఉండేది కదా. అప్పుడు ఎక్కడైనా మనం బయటికి ఎస్టీడీ బూత్ కి వెళ్ళి చేయాల్సి వచ్చేది. అప్పుడు ఫోన్స్ ఇవన్నీ అంత కన్వీనియంట్ లేదు కదమ్మా. అప్పుడు తెలిసింది మాకు అసలు సివిల్స్ రాసినట్టు. ఇటు నాన్న నాకు వచ్చింది, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇంకా ఆయన సంతోషమే సంతోషం అసలు. మీరు పుస్తకాలు పురుగా, ఎందుకంటే సివిల్స్ లో స్కోర్ చేయడం అంటే ఖచ్చితంగా పుస్తకాలు పురుగా అయ్యి ఉంటారు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అలా అంటారండి. కానీ అప్పుడు మా చిన్నతనంలో పుస్తకాల పురుగు అంటే పరీక్షలు ఏదో విడిగా కూర్చొని చదవాలి అన్న కాన్సెప్ట్ ఉండేది కాదు. రోజు స్టడీ అవర్ అయితే పెట్టుకునేవాడు. ఒక 2 గంటలు స్టడీ అవర్, అది కంపల్సరీ. అయిన తర్వాత భోజనానికి దానికి వెళ్ళేవాడు. అందుకనే డైలీ స్టడీస్ అన్న ఉండేవి. అలాగే మీరు అమ్మ కూర్చా నాన్న కూర్చా? ఇప్పుడు మగపిల్లలు మామూలుగా అమ్మ కూర్చా అంటారు కదండి. నేను ముఖ్యంగా ఏంటంటే ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వంటింట్లో కొంచెం ఎక్కువ ఉండేవాడిని అమ్మతో పాటు, చిన్న చిన్న సహాయాలు చేయడం. అమ్మ చిన్నప్పుడు మెషిన్ కుట్టేది, ఆ చిన్న చిన్న టైలరింగ్ నేను ఇచ్చేస్తాను అమ్మ కుట్టేస్తాను, నేను కుట్టేస్తాను కూర్చునేసేవాడు. మన దిండు కవర్లు కట్టడం, తర్వాత వచ్చేసి మన పరుపు కవర్ స్ట్రైట్ ఎక్కడైనా చేయాలంటే నేను వచ్చి చేసుకునేవాడు. అమ్మ బాగా చేసిన వంటలో మీకు బాగా నచ్చే వంట ఏది? అమ్మ బాగా మా వంటలు బాగా చేస్తారండి. అన్ని వంటలు బాగా ఉంటాయి. ముఖ్యంగా పప్పు బాగా ఇష్టపడేవాడిని. ఓకే, ఇంకా స్వీట్స్ ఎక్కువ తింటారా, హాట్ లాంటివి ఎక్కువ తింటారా మీరు? స్వీట్స్ తింటారమ్మా, తినేవాడిని. స్వీట్స్ బాగా ఇష్టం. ఫ్రూట్స్ చాలా ఇష్టం నాకు. ఫ్రూట్స్ విపరీతంగా తినేవాడిని. నాన్న నా కోసం ప్రత్యేకంగా ఫ్రూట్స్ అవి కొని పంపించేవాడు. ఈవెన్ అకాడమీలో ఉన్నప్పుడు, పోలీస్ అకాడమీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడికి పంపించేవాళ్ళు. ఆయన బుట్టలో ఫ్రూట్స్ అవి పెట్టి పంపించేవాళ్ళు. కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా, మా బ్యాచ్మేట్స్ కూడా ఎప్పుడు ఏరా ఫ్రూట్స్ వచ్చాయి ఈ వారం అని అడుగుతూ ఉండేవాళ్ళు. సో ఒక విషయం మనం ఆఫ్ కెమెరా మాట్లాడుకున్నట్లయితే అందుకే అనుకుంటా లక్ష్మీనారాయణ గారు ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఓకే, ఏం వెళ్ళదు కదండి. చిన్నప్పుడు లక్ష్మీనారాయణ మీ బుల్లి బంగారు కూచి, అలాగే పెద్ద అయిన తర్వాత ఒక సిబిఐ ఆఫీసర్ గా, సో డిఫరెన్స్ ఏం మీరు ఏ విధంగా చెప్తారు? డిఫరెన్స్ నాకు ఎప్పటికీ ఆ చిన్నతనందే గుర్తమ్మా. ఇప్పుడు పెద్దగైనా కూడా నేను అట్లేమనుకో ఆఫీసరే ఇంత ఇది అని. ఒక్కొక్కప్పుడు ఇంట్లో ఉంటే బాబు అది అందుకో అంటాను కూడా. అందరు అంటారు అయ్యో బాబు పని చెప్తున్నారేంటి మీరు అని అంటారు. ఏదో ఆలస్యంగా వచ్చినా నాకు బాధగా ఉంటుంది. అయ్యో పాపం పిల్లవాడు అలసిపోతున్నాడు, ఏం భోంచేయలేదే టైంకి సరిగా అని అట్లా ఆలోచిస్తూనే ఉంటాం. అలాగే అమ్మ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీ అమ్మ గురించి? అమ్మ గురించి ప్రపంచం భారతదేశం నుంచి నేర్చుకుంది. ఇప్పుడు మీరు ఏదైతే మదర్స్ డే అని చేస్తున్నారో, ఇది అన్నా జార్విస్ అని ఒక మహిళ అమెరికన్ సివిల్ వార్లో
ఆవిడ 2 పక్షాలలో గాయపడిన వాళ్ళకి తను సేవలు చేస్తుండేది. ఆవిడ వాళ్ళ అమ్మ కోసం ఒక స్టాచ్యూని కట్టించింది అనమాట. ఆ సందర్భంగా ఈ మదర్స్ డే అన్నది మొదలైంది. ప్రతిరోజు మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్యామిలీ డే. ఇది భారతదేశం యొక్క చరిత్ర. ఫస్ట్ హీలర్, మీకు ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కూడా అమ్మ అంట. ఫస్ట్ పెయిన్ రిలీవర్ అమ్మ. ఇది వచ్చేస్తుంది. మనం మాతృదేవోభవ అని మొదలు పెడతాం మనం. కౌసల్య సుప్రజ రామ అంటాం, యశోద కృష్ణ అంటాం. ఈ విధంగా అమ్మకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భారతదేశంలో తొలి గురువు అంటే అమ్మ. మనకి ఏదైనా విషయాలు మనం నేర్చుకుంటున్నామంటే అమ్మ దగ్గర నుంచే నేర్చుకుంటాం. ఆది శంకరాచార్యుల గురించి చదివితే వాళ్ళ అమ్మ కష్టపడుతోందని చెప్పి పూర్ణా నదిని వాళ్ళ గ్రామానికి తీసుకొచ్చాడు. వాళ్ళ అమ్మ చివరి దశలో ఉన్నప్పుడు సన్యాస ధర్మాలన్నీ వదిలేసి ఆయన ఎక్కడి నుంచో ఉన్నవాడు వచ్చి వాళ్ళ అమ్మని తీసి అంత్యక్రియలు చేసి వెళ్ళాడు. అంత ప్రాధాన్యం మనము అమ్మకు ఇస్తా ఉన్నాడు. అటువంటిది మన భారతదేశం. అటువంటి భారతదేశంలో ఆటోమేటిక్గా అమ్మల విలువ చాలా గొప్పది. మా అమ్మ కూడా మాకెంతో ప్రాణం. ఆ విధంగా మమ్మల్ని చూసుకోవడం, మమ్మల్ని అందరినీ ఆ విధంగా మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అంటే తను 170 రూపాయలకి టీచర్ వృత్తి చేసేది. ఆ స్టైపెండరీ అని అనేవాళ్ళు వాళ్ళు అప్పుడు. అంటే పర్మనెంట్ టీచర్ కూడా కాదు. అమ్మ ఏంటంటే శ్రీశైలం దేవస్థానంలో పనిచేసేది. రోజు మా శ్రీశైలం కాలనీ నుంచి బస్సు ఎక్కి అక్కడ దిగి మళ్ళీ పని చేసుకుని మళ్ళీ సాయంత్రానికి వచ్చి మాకు వంట చేయడం, ఇవన్నీ చూస్తుంటే నేను చాలా అనేవాడిని, 170 రూపాయలకి ఇంత కష్టపడాలమ్మా అనేవాడిని. తర్వాత కొంతమంది పిల్లలకి నేను చదువు చెప్తున్నాను కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది, కాబట్టి ఈ కష్టాలు మనం సహించాలి అని తను చెప్పేదాన్ని. మనం చేస్తున్నప్పుడు సమాజానికి ఏదైనా చేయాలన్న భావనలతో మనం చేస్తే జీతం అన్నది ముఖ్యం కాదు, భావనలు ముఖ్యం. కాబట్టి ఏదైతే నేను ఇప్పుడు సమాజానికి అనుకుంటున్నానో అవన్నీ ఖచ్చితంగా అమ్మ చేసిన దీని గురించి వచ్చినట్టు నేను అనుకుంటాను. ఆయనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో పాటు ఉండింది. ఒకటి ఏంటంటే వెంటనే హర్ట్ చేయడు ఎవరిని. అది ఒకటి చిన్నప్పటి నుంచి నేను గమనించింది. ఇప్పుడు ఇంట్లో ఏదైనా వంట చేస్తాను, వీళ్ళ ఆడపిల్లలు అయితే అమ్మ దీంట్లో ఏదో కొంచెం తక్కువైందనో ఇది బాగాలేదనో ఏదో కామెంట్ చేసేవాళ్ళు. ఇతను మాత్రం నెమ్మదిగా తినేస్తూ ఉండేవాళ్ళు. ఏం చెప్పడే అనుకునేదాన్ని. వాళ్ళంతా చెప్పేసేవాళ్ళు. తర్వాత లాస్ట్లో ఏం బాబు నీకేంటి ఎట్లా ఉంది అని అడిగితే అమ్మ ఏం లేదు బాగానే ఉంది, కానీ కాస్త ఉప్పేమో కొంచెం వేసింటే బాగుండేదేమో అట్లా సర్దేసేవాడు అనమాట. కాబట్టి ఆ గుణం అట్లే ఉందను. ఒకరిని హర్ట్ చేయకూడదు, ఒకరి తప్పుల్ని వెంటనే మనం ఎత్తి చూపించకూడదు. అంటే వాటిని సర్దడానికి ప్రయత్నించేవాడే కానీ ఎప్పుడు అట్లాంటి ఇది లేదు. ఆ క్వాలిటీ నాకు బాబులో ఎక్కువగా కనిపించేది. మరి విఆర్ఎస్ తీసేసుకున్నారు కదా సర్వీస్ లో ఉన్న దానికి, ఇంకా ఏజ్ ఉంటుండగానే కదా ముందుగానే తీసుకోవడం, మీకు ఎలా అనిపించింది? కొంచెం అరే ఇంత పొజిషన్ వదులుకొని వచ్చేస్తున్నాడే అని ఒక విధంగా బాధ కలిగింది. కానీ తను ఏ డెసిషన్ తీసుకున్నా మంచి డెసిషన్ తీసుకుంటాడు. అది మాకు ఉండే నమ్మకం అన్నమాట. ఎప్పుడు తన డెసిషన్స్కి మేము అడ్డం రాలేదు. కానీ మీ డెసిషన్స్ ఎప్పుడన్నా కూడా తీసుకోవాలంటే ఇంటికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే అమ్మ అలాగే మీ భార్య మొత్తం అందరితో డిస్కస్ చేస్తే తీసుకుంటారు? కన్సల్ట్ చేసుకొని ముఖ్యమైన డెసిషన్స్ ఏమన్నా ఉంటే కన్సల్ట్ చేసుకొని ఖచ్చితంగా తీసుకుంటారు. అలాగే మీ అబ్బాయి కూడా 196 ర్యాంక్ లో తను కూడా పాస్ అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మీరు చక్కగా అలానే వచ్చారు, మీ అబ్బాయి కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే అసలు చక్కగా సక్సెస్ సాధించారని చెప్పుకోవాలి. ఏమంటారు? అంటే మీది ఒక రేర్ కోఇన్సిడెన్స్, భగవత్ సంకల్పం ఇది. పిల్లల డెసిషన్ లో కూడా ఫ్రీడమ్ ఎలాగైతే మాకు అమ్మా నాన్నలు ఫ్రీడమ్ ఇచ్చారో అదేవిధంగా పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళ నిర్ణయాల విషయంలో కానీ ఫ్రీడమ్ ఇస్తాం. వాళ్ళు ఖచ్చితంగా మంచి నిర్ణయం చేసుకుంటాం అన్న కాన్ఫిడెన్స్. ఎందుకంటే అటువంటి సంస్కారాన్ని మనం ఇచ్చాం కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ తప్పు డెసిషన్స్ తీసుకోరన్నది మాకు కాన్ఫిడెన్స్. సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలాగా తయారవుతాడన్నది నా ఆకాంక్ష. చిన్నప్పుడు మాకు సెలవుల్లో కానీ ఎప్పుడైనా వివిధ ప్రదేశాలకు అమ్మ నాన్న తీసుకెళ్లేవాళ్ళు. కొత్త కొత్త ప్రదేశాలు చూపించడం, అక్కడి చరిత్ర ఇవన్నీ కూడా తెలుసుకోవడము, ఆ విధంగా ఉండడం వల్ల అదేవిధంగా నాన్న రోజు ఇంట్లో పూజ చేసేవాడు. ఎంత రాత్రి కష్టపడి వచ్చేసినా కూడా పూజ మటుకు ఖచ్చితంగా ఉండేది. పండుగలన్నీ కలిసి కూర్చొని చేసేవాళ్ళం. వినాయక చవితికి అందరం వెళ్ళి తీసుకుని వినాయకుడిని తీసుకురావడము, కథ చదువుకోవడం, ఇవన్నీ కూడా పండుగలు ప్రతి ఒక్కటి అందరూ కుటుంబం అంతా కలిసి బాగా జరుపుకునే వాళ్ళ పండుగ యొక్క ప్రాధాన్యత కూడా మేము తెలుసుకునేవాళ్ళం. అమ్మ ఇంకోటి ఏం చెప్పిందంటే ఎంత మనము ఇదిగలా ఉన్నా రాత్రి ఖచ్చితంగా అందరం కలిసి భోంచేసేవాళ్ళం. అదొకటి మా దీంట్లో అందరు కలిసి భోంచేయడం. డైనింగ్ టేబుల్ ఉన్నా కూడా వాళ్ళ నాన్న ఏమనేవాళ్ళంటే ఇట్లా రౌండ్ గా కూర్చోబెట్టేవాళ్ళు పిల్లల్ని. నేను ఇక్కడ సెంటర్ లో కూర్చొని అందరికి వడ్డిస్తూ తింటూ, అది ఎప్పటికీ కిందే డైనింగ్ టేబుల్ అన్నీ ఉన్నా కూడా ఎప్పుడు తినేది.
మీ ఇంట్లో కూడా అంటే సినిమాల్లాగా కొత్త ఆవకాయ పెట్టినప్పుడు అందరు రౌండ్ గా కూర్చుని ముగ్గురు ముద్దు అయ్యో ఆవకాయ పెట్టి అది తీసినప్పుడు కొంచెం అన్నం కలిపి అమ్మ పెట్టాలి అందరికి. ఒక్కొక్క ముద్దు పెట్టాలి. భారతదేశానికి కుటుంబ వ్యవస్థ చాలా ఆధారం, ఆయువు పట్టు. ఇప్పుడు ఏవైతే బయట మీకు జరుగుతున్నాయో, పేపర్ చూడగానే ఈ అన్యాయాలు, ఈ విధంగా మహిళల పట్ల అత్యాచారాలు, ఇవన్నీ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా మన కుటుంబ వ్యవస్థను మనం మర్చిపోతున్నాం. అదేవిధంగా మన విలువల నుంచి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. ఆ విలువలు అన్నవి ముఖ్యంగా ఇంటి నుంచి మొదలవ్వాలి అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏంటంటే కేవలం మార్కుల గురించే అమ్మా నాన్నల పరుగు మొదలైపోయింది. మా పిల్లవాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, 10 గ్రేడ్స్ వస్తున్నాయా, లేకుంటే ఎంపీసీలో ఎన్ని వస్తున్నాయి, అది ఒక భాగం. కానీ ప్రతి తల్లిదండ్రుల కర్తవ్యం ఏంటంటే మన ఇంటి నుంచి రేపు సమాజానికి ఉపయోగపడే ఒక ఉత్తమ పౌరుణ్ణి బయటికి తీసుకురావడం, అది వాళ్ళ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. మార్కులు బాగా వచ్చేసి వాడు రేపు ఏదైనా వెళ్ళి ఆ విధంగా తయారవుతే దానివల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు. ఈ బాధ్యతను కూడా తల్లిదండ్రులు గుర్తించాలి. ఈ మదర్స్ డే సందర్భంగా ముఖ్యంగా మదర్ రోల్ చాలా ముఖ్యం. అమ్మ పిల్లవాడికి చాలా విషయాలు, ఎందుకంటే పిల్లలు దగ్గరగా ఉంటారు అమ్మకి. ఆ సందర్భం తీసుకుని తను గనుక ఇటువంటి విషయాలను చెప్తూ వెళ్ళిందంటే పిల్లవాళ్ళ ఆలోచన విధానాల్లో కూడా మార్పు వస్తుంది. రేపు వాళ్ళు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా. అందువల్ల ఈ మదర్స్ డే సందర్భంగా అందరి తల్లులకు నేను చేసే విన్నపం ఏంటంటే మన ఇంటి నుంచి దేశానికి ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని మనం బయటికి తీసుకువెళ్దాం. అది మీ ఫస్ట్ ధ్యేయం కావాలి. రెండవది పిల్లలకు మంచి మార్కులు రావాలి, ఆ పిల్లలు బాగా ఆడుకోవాలి, అందరితో కలవాలి. ఇటువంటి విధానాలు కనుక వాళ్ళు చేసుకున్నారంటే ఖచ్చితంగా అది ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది సొసైటీ, సమాజానికి మంచిది అవుతుంది అన్నది నా ఉద్దేశం. తల్లి ఖచ్చితంగా పాటించాల్సిన టిప్స్ గురించి ఏమైనా చెప్తారా? పిల్లలతో సమయం ఇవ్వడం, కేటాయించాలి. పిల్లల ఆలోచనలను ప్రభావితం చేయడం, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో సమయం గడపడం. ఈ మధ్య ఒక స్కూల్కి వెళ్తే పిల్లల్ని అడిగాను, ఏ సినిమా సీరియల్ మీరు ఎక్కువగా చూస్తారంటే సిఐడి క్రైమ్ పెట్రోల్ అని చెప్పారు వాళ్ళు. ఆ సిఐడి క్రైమ్ పెట్రోల్ ఏమొస్తుందని నేను వచ్చి చూసిన తర్వాత ఒకరినొకరు చంపుకోవడం, ఆ తర్వాత ఎవరో సిఐడి వచ్చి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, ఇవి చూసి పిల్లవాడు పడుకుంటున్నాడు. వాడి ఆలోచనల్లో, వాడి కళల్లో ఇటువంటివి మెదులుతాయి. అందువల్ల అమ్మ ఏం చేయాలంటే పడుకునే ముందు ఒక చిన్న మంచి కథని చెప్పి పిల్లవాడిని పడుకోబెట్టిందంటే ఆ పిల్లవాడు ఆ విధమైన ఆలోచనలతో ఉంటాడు. కళలు అలాంటివి రావడం మొదలవుతాయి అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ దానివల్ల ప్రభావం చాలా పడుతుంది. అదొక ముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఒక నర్సరీ చిన్న స్కూల్కి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, మామూలుగా అమ్మలు ఈ మధ్య టిఫిన్ ప్యాక్ చేసి ఇస్తుంటారు. వాళ్ళు ఒకవేళ ఇడ్లీ చేశారనుకోండి, అమ్మలు పిల్లలకి ఏం చెప్తారంటే 3 ఇడ్లీలు నీ బాక్స్లో పెట్టానురా, నువ్వే తినాలి అంటారు. అలా అనకుండా ఒక 4వ ఇడ్లీ పెట్టాను, ఎవరైనా వాళ్ళ టిఫిన్ తెచ్చుకోకుంటే, వాళ్ళ అమ్మకి ఏదైనా ఒంట్లో బాగాలేకుండా ఎవరైనా వస్తే నీ టిఫిన్లో ఉన్న ఒక ఇడ్లీ ఆ పిల్లవాడికి కానీ పాపకు కానీ ఇవ్వరా అని చెప్తే వాడికి ఏ భావనలు పెరుగుతాయంటే నా దగ్గర ఏదైనా ఉంటే ఇతరులకు ఇవ్వాలి అన్న భావనలు పెరుగుతాయి అన్నమాట. ఇటువంటి చిన్న చిన్న విషయాలే కానీ వాటి వల్ల వాళ్ళు ప్రభావితం అవుతారు. లేకుంటే ఏమవుతుందంటే ఈ 3 ఇడ్లీలు నువ్వే తినరా అంటే నేను సంపాదించుకొని నేనే వాడుకోవాలన్న భావనలు వాళ్ళలో చిన్నప్పటి నుంచి మొదలవుతాయి. జిజాబాయి అని మీరు చూస్తే శివాజీ మహారాజ్, ఆవిడ ఎన్నో విషయాలు చెప్పిందనమాట. దానివల్ల ఒక గొప్ప రాజుగా తయారయ్యాడు ఛత్రపతి శివాజీ. ఎప్పుడు జిజాబాయి గురించే మనం మాట్లాడతాం. ఎంతో మంది చరిత్రలో నేను చెప్పినట్టు కౌసల్య గాని, యశోద గాని, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రభావితం చేశారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చదివినా కూడా ఆయన ఏమంటారంటే, మా అమ్మ చనిపోయిన తర్వాత నేను భగవద్గీతకు దగ్గరయ్యాను అంటారు. అంటే అమ్మ దగ్గరున్నంత వరకు భగవద్గీత అవసరం లేదు అని మహాత్మా గాంధీ జీవిత చరిత్ర నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. భగవద్గీత అంటే జీవితం ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఏ విధంగా వెళ్ళాలని చెప్పే గ్రంథం మనకు భగవద్గీత. అందువల్ల అమ్మ భూమిక అంత ముఖ్యమైనది. అందువల్ల అమ్మలందరికీ ఈ మదర్స్ డే సందర్భంగా మీ బాధ్యత చాలా ఎక్కువ. ఆ బాధ్యతను మనం అందరం గుర్తించి మన ఇంటి నుంచి గొప్ప పౌరుల్ని బయటికి తీసుకొద్దామన్న భావనలో మనం పెట్టుకోండి అని నేను తెలియజేస్తున్నాను మీ ద్వారా. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే అమ్మ నాన్న ఒక బరువు అయిపోయి బాధ్యత తీసుకోలేక చాలా మంది వృద్ధాశ్రమాలకి పంపించేస్తూ ఉన్నారు. సో దీని గురించి మీరేమంటారు? అదే ముందు నేను చెప్పినట్టు ఆ బంధాలు అనుబంధాలు క్రమక్రమంగా తగ్గిపోవడం మొదలుపెట్టాయి. ఇంతకుముందు ఏదైతే జాయింట్ ఫ్యామిలీస్ సిస్టమ్ ఉండిందో మనకి, అది వచ్చేసి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాము. నేను నా భార్య పిల్లలు అన్నంత మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. అందువల్ల దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా వృద్ధాశ్రమాలు చాలా వచ్చాయి. నానమ్మ తాతయ్య
అమ్మమ్మ తాతయ్య వీళ్ళు ఇంట్లో ఉంటే చిన్నపిల్లలకి మనవలకు మనవరాళ్ళకి వాళ్ళు ఒక గైడెన్స్గా ఉంటారన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటారు. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఉంది కదా, మా అమ్మాయి కూడా ఏదైనా విషయాలు అన్నీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటుంది. మా సైన్స్ టీచర్ అవ్వడం వల్ల తను కూడా అప్పుడప్పుడు తెలియజేసుకుంటుంది. ఒక వేరే వాతావరణం ఉంటుంది ఇంట్లో. అందువల్ల ఖచ్చితమైన కండిషన్స్లో, ఇన్నెవిటబుల్ కండిషన్లో మాత్రమే అటు వెళ్ళాలి. కానీ మనం ఇక్కడ ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనతో ఉండాలి అన్నది మనం గ్రహించాలి. అది దానివల్ల ఎంత ప్రభావం పడుతుంది ఇళ్లలో అన్నది కూడా. అందువల్ల ఇటువంటి వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోవడం ఇట్ ఈస్ నాట్ ఆల్ దట్ గుడ్ అండి. నా దీంట్లో వాటి సంఖ్యను మనం తగ్గించగలగాలి. అమ్మా నాన్నలు మనతో ఉంచుకోగలరు. ఎందుకంటే జన్మనిచ్చారు వాళ్ళు. వాళ్ళ రుణం తీర్చుకోవడం మన కర్తవ్యం. ఎక్కడో చదివాను, ఒక వ్యక్తి తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమానికి పంపించేస్తాడు. పంపించేసి అప్పుడప్పుడు కలవడానికి వెళ్తూ ఉంటాడు. కలవడానికి వెళ్తున్నప్పుడు ఆ పిల్లవాడు వచ్చినప్పుడు తండ్రి అడుగుతాడు, ఇక్కడ ఏసీ లేదురా ఈ రూమ్లో, నువ్వు ఏసీ పెట్టించు అని అంటాడు. ప్రతిసారి ఇదే గొడవ పెడుతుంటాడు, ఏసీ పెట్టించు అని. అప్పుడు వాళ్ళ కొడుకు అడుగుతాడు అనమాట, నాన్న ఇక్కడ ఎందుకు ఏసీ ఇంత నువ్వు చేస్తున్నావు అంటే, నేను ఏసీ లేకుండా బతకగలనరా, నువ్వు ఎప్పుడైతే ఇక్కడికి వస్తావో నువ్వు ఏసీ లేకుండా బతకలేవు, కాబట్టి ముందే ఇక్కడ ఏసీ పెట్టించుకో అంటే మీ పిల్లలు కూడా నిన్ను ఖచ్చితంగా పంపించేస్తారు బయటికి. కాబట్టి అప్పుడు కూడా తండ్రి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు చూడండి. నువ్వు ఇక్కడ వచ్చినప్పుడు సుఖంగా ఉండాలనేది చూడండి. అటువంటి విషయాలు మనం తెలుసుకొని ఆ విధమైన ఎప్పుడు రాకూడదు అటువంటి ఇవి మన జీవితంలో అని అనుకున్నప్పుడు అమ్మా నాన్న మనతో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. చాలా బాగా చెప్పారండి. సో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, చాలా దగ్గర పోలికలు ఉన్నాయండి మీ ఇద్దరికి. అమ్మ నోట్లో ఊడు పడితే ఎలా ఉంటారో అలానే ఉన్నారు లక్ష్మీనారాయణ గారు అయితే. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే తల్లి పోలికలు వస్తే చాలా అదృష్టం అంటూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నాను అదృష్టం మీరు చేసే పనుల్లో కూడా. చాలా సంతోషం అండి. మీతో మాట్లాడుతున్నట్లయితే ఒక మోటివేషనల్ స్పీచ్ ఖచ్చితంగా మనం తిరిగేయాల్సిన గ్రంథాలని మీ ద్వారా మేము తెలుసుకుందాం అన్నట్టుగానే అనిపిస్తుంది. ఒకసారి నిజంగానే మనందరం కూడా గ్రంథాలు తిరిగేద్దాము. ఏదైతే చెప్పారో జిజియాబాయి, అలాగే శివాజీ గురించి చెప్పారు, దాంతోపాటు గాంధీజీ గురించి చెప్పారు, ఇవన్నీ కూడా ఒకసారి ఖచ్చితంగా మనం రిఫర్ చేసుకుందాము. మరి మదర్స్ డే సందర్భంగా మీ వాల్యుబుల్ టైం ని కేటాయించి మాతో స్పెండ్ చేసేందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.